హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? దసరా తర్వాత మేము బెంగళూరు కనకపుర రోడ్లో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాన్ని విజిట్ చేశాము. ఈ ప్లేస్ అంతా కూడా ఓపెన్ ఆడిటోరియము, మధ్యలో ఫౌంటైన్ ఉండి చుట్టూతా సీటింగ్ ఉంది. మనం ఈవినింగ్ టైంకి అక్కడికి రీచ్ అయితే నైట్ టైం లైటింగ్లో ఆశ్రమం చూడొచ్చు. ఫౌంటైన్స్ కూడా ఈవినింగ్ టైం ఆన్ చేశారు. గ్రీనరీ అండ్ ఆ వ్యూ చాలా ప్లెజెంట్గా అనిపించినాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే పెద్ద హాల్ ఉంది. అక్కడ దసరా టైంలో బొమ్మల కొలువు పెట్టారు. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, నేను ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేశాను. అక్కడ చిన్న షాప్స్లో ఫుడ్ అండ్ శ్రీశ్రీ ప్రోడక్ట్స్ ఇంకా ఆయుర్వేదిక్ రిలేటెడ్వి కూడా అవైలబుల్గా ఉన్నాయి. బుక్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అక్కడే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఫోటో ఫ్రేమ్స్, బ్యాగ్స్, బ్రాస్ ఐటమ్స్, హోమ్ డెకార్ అండ్ పూజా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నందీశ్వరుడి పైన శివుడు తాండవం చేస్తా చుట్టూతా అందరి దేవుళ్ళలో ఉన్న ఫోటో నాకు డిఫరెంట్గా అనిపించింది. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, కృష్ణుడు అలా అన్ని గాడ్స్ ఐడల్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఓన్లీ బ్రాసే కాకుండా ఇంకా రాగివి చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అగరబత్తి స్టాండ్స్, చిన్న విగ్రహాలు ఆర్ ఇంకా ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే ప్లేట్స్, సాంబ్రాణి హోల్డర్స్, ఇంకా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పీకాక్స్, స్వాన్స్, ఔల్స్ చూడొచ్చు. డిఫరెంట్ డిజైన్స్ అండ్ సైజెస్లో ఉర్లీ బౌల్స్ ఉన్నాయి. డోర్స్ కట్టుకునే తోరణాలు, ఇంకా ప్యూర్ బ్రాస్ దీపారాజన కుందులు, మీడియం సైజ్ విగ్రహాలు, అయ్యప్ప స్వామి, రామ్ పరివారు, అంతేకాకుండా చిన్న శివలింగము విత్ పడగ ఆర్ ఓన్లీ పడగ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఉయ్యాలూగుతా ఉన్న చిన్ని కృష్ణుడు ఎంత ముచ్చటగా ఉన్నాడో. డిఫరెంట్ డిజైన్స్లో బ్రాస్వి అగరబత్తి హోల్డర్స్ చూడొచ్చు మనం ఇక్కడ. దీపారాజన కుందులు డబల్ స్టెప్, సింగిల్ స్టెప్వి, ఇంకా పైన నెమలి, శంకు చక్రాలు, నామాలు అండ్ లేదా ప్లెయిన్వి కూడా ఉన్నాయి. చిన్న సైజు ప్లెయిన్ దియాస్, కామాక్షి దీపాలు, ఇంకా చైన్కి హ్యాంగ్ అయ్యే దియాస్ కూడా ఉన్నాయి. బ్రాస్ తాబేలు, పాదుకలు, ఇంకా డిఫరెంట్ డిజైన్స్లో కుంకబరణలు చూడొచ్చు మనము. అన్ని రకాల జపమాలలు కూడా ఉన్నాయి. వాల్కి ఫిక్స్ చేసుకునే పీకాక్స్, ఇంకా అదర్ వుడెన్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ బ్రాస్ సింక్ చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. దసరా టైంలో బొమ్మల కొలువు పెట్టారు. అవన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ ఆశ్రమంలో ఉండే ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ ఆశ్రమం రిలేటెడ్గా ఉండే స్కూల్స్, యోగా, డివోషనల్వి అన్నీ కూడా డిస్ప్లే చేశారు. ఆశ్రమంలో మెడిటేషను, ఇంట్యూషను, ఇంకా డిఫరెంట్ కోర్సెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫారినర్స్ కూడా కోర్సెస్లో జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్గా లెర్న్ చేస్తారు. హోమం చేసేవి, ఇంకా ఆశ్రమంలో యోగా అండ్ సూర్య నమస్కారాలు చేసేవి అయితే స్టెప్ వైజ్గా చాలా బాగా డిస్ప్లే చేశారు. బొమ్మల కొలువులో కొండపల్లి బొమ్మలు, బుద్ధ, డాన్సింగ్ డాలు అలా అన్ని వెరైటీస్ బొమ్మలు డిస్ప్లే చేశారు. పూరి జగన్నాథ్ స్వామి థీము అండ్ స్కూల్స్ రిలేటెడ్ ఆఫీస్ అండ్ సెటప్ అంతా డిస్ప్లే చేశారు. ఆ రోజు ఈవినింగ్ సత్సంగ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. నైట్ 7:30కి అలాగ గురూజీ వచ్చి ప్రసంగం చేశారు. కిడ్స్కి అట్రాక్టివ్గా అనిపించేలాగా కొన్ని యూనికార్న్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. బై బై.